దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యము చదువుకుందాం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని ఇక్కడ రాస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘంలో కొందరు సాతాను యొక్క తంత్రాలకు లోనై తప్పిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, మనము సాతాను తంత్రాలను ఎరగని వారము కాము, మనల్ని మోసపరచుకున్నట్లుగా వాడు మళ్ళీ మనము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరికను ఆనాడు కొరింథీ సంఘానికి రాశాడు. ఈనాడు కూడా మనకి ఆ లేఖనాలు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాయి. మన క్రైస్తవ జీవితంలో, మన భక్తి జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అపవాది ఎన్నో తంత్రాల చేత నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. తంత్రము అంటే స్ట్రాటజీ, ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ, ఒక కుట్ర బన్నడం. అంటే ఒక నీతిమంతుడిని, ఒక పరిశుద్ధుడిని, ఒక విశ్వాసిని మంచి మార్గం నుండి, శ్రేష్టమైన మార్గం నుండి త్రోవ తప్పించి నాశనం చేయడం వాడి యొక్క వ్యూహం. దేవునికి దూరం చేయడం వాడి వ్యూహం. దేవునికి అందనంత దూరంలో అందని లోకాలకు పంపించడం వాడి ప్రత్యేకత. కాబట్టి సాతాను, అపవాది అనబడినటువంటి వీడు నేరుగా విశ్వాసులను ఏమీ చేయలేక, పరిశుద్ధులను ఏమీ చేయలేక, వాడు కొన్ని వలలు, కొన్ని తంత్రాలు, పరిశుద్ధులను నాశనం చేయడానికి కొన్ని తంత్రాలను ఉపయోగించి వాడు పనిచేస్తూ ఉన్నాడు నేడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నిరంతరం వాడు దేవుని దూరం చేయడానికి, నీవు ప్రార్థన చేయకుండా, నీవు వాక్యమును ధ్యానించకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవునితో, దేవుని సేవకులతో సహవాసం కలిగి ఉండకుండా వాడు అనేకమైన వ్యూహాలు పన్నుతాడు, అనేకమైన తంత్రాలు పన్నుతాడు. వాటిలో మనము చిక్కుపడి నశించిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వారు వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా మిద్యానీయులు అనేటువంటి దారిలో ఉన్న మిద్యానీయులు అనే ఒక తెగ, వారు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి భయపడిపోయి ఇశ్రాయేలీలను నేరుగా ఎదుర్కోవడానికి వారు భయపడి బాలాకు అనే రాజు బిలాము అనేటువంటి ఒక ప్రవక్త దగ్గరికి కొందరు సేవకులు పంపించి బిలాము చేత శపించాలనుకున్నాడు. అయితే ఆ రోజుల్లో బిలాము అనేవాడు ఏ మాట అంటే ఏది శపిస్తే ఆ ప్రజలు శపించబడేవాళ్ళు, వాడు దీవిస్తే ప్రజలు దీవించబడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో బిలామును డబ్బు సంచితో కొన్నాడు బాలాకు రాజు. ఇందుకు వీళ్ళ భయం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు అనబడిన ఈ ప్రజలు చాలా బలవంతులు. వారి దేవుడైన యెహోవా వస్తూ ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేసి బలమైన సామ్రాజ్యం చేతిలో నుండి ఇశ్రాయేలీని ఎట్లా విడిపించాడో వాళ్ళు విన్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు ఆరిన నేల మీద వారిని ఎలా తీసుకుని వచ్చాడో అవన్నీ విని వారు భయపడిపోయి, వారు జంకిపోయి ఈ బిలాము అనేటువంటి వాడి ద్వారా దేవుని ప్రజల్ని శపించటానికి వాడు డబ్బు సంచిచ్చి పంపించాడు. ఇది మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయము 3వ వాక్యము,
సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనము, 24వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తాం. ఆ అధ్యాయం అంతా మీరు 22వ అధ్యాయము మొదలుకొని 24 అధ్యాయాల వరకు మనకు ఆ స్టోరీ కనిపిస్తుంది. అలాంటి ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరినటువంటి బిలామును ముందే దేవుడు ఆపేశాడు. మానవ స్వరంతో మాట్లాడిన గార్ధవము ద్వారా గాడిదకు దేవుడు మానవ స్వరాన్ని ఇచ్చాడు. అతని వెర్రితనాన్ని అడ్డగించాడు దేవుడు, అతని బుద్ధిహీనతను అడ్డగించాడు. నువ్వు ఎవరిని శపించడానికి వెళ్తున్నావు? వారు దేవుని ప్రజలు, వారు ఆశీర్వదింపబడిన వారు, వారు దీవించబడిన వారు. అలాంటి వారిని నువ్వు శపించడానికి వెళ్తావా అని యెహోవా దూత కత్తి దూసి మార్గ మధ్యలో అడ్డుకున్నప్పటికీ వాడు అయినా వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాని నోట నుండి వచ్చిన శాప వచనాలన్నీ దీవెన వచనాలుగా మార్చాడు. అక్కడ బిలాము యొక్క శాపాలని దేవుడు దీవెన వచనాలుగా మార్చాడు. ఎంత అద్భుతము! దేవుని ప్రజలను శపించటానికి వచ్చి వాడు ఆ శాపాలన్నీ కూడా దీవెనలుగా పలికినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజల మీదకి ఎవరైనా శాపాలు పలికినా ఒక చోట రాస్తాడు సామెతల గ్రంథంలో, హేతువు లేని శాపాలు తగలవు అని. కొందరు ఏదో చేశారని భయపడతా ఉంటారు, మాకేదో చేశారు అని భయపడతా ఉంటారు. ఏం చేశారు అనే దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు శాపాలని దీవెనలు వచనాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. అక్కడ వాళ్ళ యొక్క తంత్రం పనిచేయకపోయేసరికి ఆ శాపాల ద్వారా వాళ్ళని శపించి నాశనం చేయాలనుకున్న బిలాము యొక్క ఎత్తుగడ పనిచేయలేదు. అటువంటి టైంలో బిలాము ఒక ఆలోచన చేశాడు. వారి దేవుడైన యెహోవాకి విగ్రహారాధన అంటే నచ్చదు. వారి దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో, ధర్మశాస్త్ర పదాజ్ఞల్లో వ్యభిచారం ఒకటి. కాబట్టి వాళ్ళని మీరు ఒక పని చేయండి, మీరు ఈ విధంగా ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఈ విధంగా మీరు మిస్ అయ్యారు కాబట్టి నా శాపాలు పనిచేయలే. కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఒక ప్లాన్ చెప్తా నేను. మీరు ఒక పండుగ చేసుకుని ఆ పండుగకు, మీ దేవత పండుగకు ఆ మిద్యానీయులలో, ఇశ్రాయేలులో ఉన్నటువంటి యవనస్తుల పండుగకు పిలవమన్నారు. పండుగకు పిలిచారు. యవనస్తులైన అందమైన అమ్మాయిలను ఎరగా పెట్టాడు. వాళ్ళతో వీళ్ళు కలుసుకుని వ్యభిచరించటం ద్వారా నిజంగానే దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే వాక్యంలో అక్కడ రాస్తుంటుంది, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న ఆజ్ఞను మీరి పాపం చేశారు. నెంబర్ 2, వ్యభిచరింపకూడదు అన్నటువంటి ఆజ్ఞను వారు మీరారు. దేవుని కోపం వచ్చి ఆ రోజున సుమారుగా 23,000 మంది పైబడి చనిపోయారు, తెగులు చేత చంపబడ్డారు. ఒక యవనస్తుడైతే, ఒక కుర్రోడైతే, వాడి పేరు అక్కడ రాస్తుంటుంది 25వ అధ్యాయంలో సంఖ్యాకాండం. వాడు ఏకంగా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం ఉన్న సమీపానికి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని వాడు పాపం చేశాడు. ఎంత దుర్మార్గమో చూడండి. అక్కడ రాసి ఉంటుంది 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 15వ వచనంలో రాస్తుంది. 14-15 వచనాల్లో, చంపబడిన వాని పేరు జిమ్రీ, అతడు షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సొలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. జిమ్రీ అనేవాడు ఏకంగా దేవుని ప్రజలున్న పాళెంలోనికి తీసుకొచ్చుకుని వాడి గుడారంలో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. ఎంత దారుణమైన పాపమో, ఎంతటి నిర్భయమైనటువంటి నిస్సిగ్గుగా అతడు పాపం చేశాడు. అయితే ఫినెహాసు ఆ ఇద్దరిని ఈటతో పొడిచి చంపేశాడు.
కానీ ఆ రోజు దేవుని కోపం ప్రజలందరి మీదకి వచ్చినప్పుడు కొన్ని వేల మంది, అంటే బిలాము శపిస్తే కూడా చావనంత మంది, ఆ ఒక యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోయినట్లు, యుద్ధం చేస్తే వేల మంది ఎలా చనిపోతారో అలా దేవునికి విరోధంగా పాపం చేయించటం ద్వారా 23,000 మంది చనిపోయారు. ట్రాప్ చేశారు వీళ్ళు, ట్రాప్ చేశారు. ట్రాప్ చేయబడి మిద్యానీయుల చేతుల్లోకి పోయి వీరు కూడా విగ్రహారాధన చేసి వీరు కూడా వ్యభిచరించటం ద్వారా, ఆ మిద్యానీయుల దేవత యొక్క పూజ ఎలా ఉంటుందంటే వాళ్ళు వ్యభిచారమే, అది స్త్రీలతో పురుషులతో అట్లా వ్యభిచారం చేయడమే ఆ యొక్క పండుగలో ఉన్న ముఖ్య ఉద్దేశం. వీళ్ళు యవనస్తులు వాటికి ఆకర్షితులై అందులోనికి పోయి దేవునికి కోపం పుట్టించినటువంటి పాపం, మరులు కొల్పబడ్డారు, వీళ్ళు త్రోవ తప్పించబడ్డారు, వారి తంత్రాలకు వీళ్ళు బెండైపోయారు, వీళ్ళు ఆకర్షితులయ్యారు, వాళ్ళ వ్యూహానికి చిక్కుబడిపోయారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా సాతాను కొన్ని స్ట్రాటజీలు ఉపయోగిస్తాడు మంచి విశ్వాసాలను నాశనం చేయడానికి, మంచి భక్తులను త్రోవ తప్పించడానికి, మంచిగా నడుస్తున్న ఒక నీతిమంతుడిని, మంచి వాక్యం తెలిసినటువంటి వ్యక్తిని, లేకపోతే క్రమంగా చర్చికి వస్తున్నటువంటి వ్యక్తిని ఎవరి జోలికి పోని, ఎప్పుడూ వ్యభిచారం అంటే కన్నెత్తి ఒక అమ్మాయికి వెళ్ళి చూడనివాడు సైతం, ఎప్పుడూ విగ్రహారాధన వైపు కన్నెత్తి చూడనివాడు సైతం, అలా వాళ్ళు సాతాను తంత్రాలకు లోనై పతనం అయిపోయే పరిస్థితి ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ తంత్రానికి బెండైపోయారు. ఆ తంత్రాల చేతన 23,000 మంది పైబడి నాశనం చేయబడ్డారంటే ఇది ఎంత శక్తివంతమైన పవర్ఫుల్ స్ట్రాటజీయో ఆలోచన చేయాలి మనం. ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏమిటంటే, మన జీవితాల్లో మనం ఉన్న ఈ కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాతాను యొక్క తంత్రములను గుర్తించాలి మనం. ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, ఒక క్రమము తప్పకుండా చర్చికి వచ్చే వ్యక్తి, దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాడిని ఆ స్ట్రాటజీల్లో చిక్కించుకునే అపవాది నాశనం చేయాలని చూస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరి ద్వారా అయినా నీకు రావచ్చు కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే సాతాను తంత్రములను మనము ఎరిగి ప్రవర్తించాలి. ఆనాడు బిలామును సాతాను వాడుకున్నాడు, మిద్యానీయులను సాతాను వాడుకున్నాడు ఇశ్రాయేలును నాశనం చేయడానికి. కానీ బిలాము నాశనం అయిపోయాడు. ఒక తర్వాత బాలాకు రాజు మిద్యాను దేశం కుప్పకూలిపోయింది. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం ఉన్నటువంటి కాలంలో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బ్రతుకులో, ఉద్యోగంలో, ఇంకెక్కడైనా సరే ఒక లంచం ఇచ్చి, లంచము ద్వారా నిన్ను ట్రాప్ చేసి నీ జాబ్ ఓడగొట్టాలని చూస్తుంటాడు సాతానుడు. లేదు ఇంకొక అధికారుల ద్వారా, ఇంకొక వ్యక్తి ద్వారా రకరకాలుగా మనల్ని తంత్రాల్లోకి నెట్టేసి పాడు చేయాలని చూస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము, దీనికి ముందు గుర్తుపెట్టుకోండి, దాని యొక్క వారు చేసినటువంటి ఆ తంత్రాలకు లోబడినటువంటి తంత్రాల వల్ల, ఆ స్ట్రాటజీలో చిక్కుకున్న ఇశ్రాయేలీలు నాశనం కావడానికి కారణం ఎవరు? మిద్యానీయులు. ఎంతమంది చనిపోయారో చూడండి. అట్లాగనే మనము సాతాను తంత్రాల్లో చిక్కుకుంటే అది నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ జీవితానికి ఎంత ప్రభావం చూపిస్తుందో అది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే మనం సాతాను తంత్రాలను ఎదిరించుటకు శక్తివంతులం కావాలట. ఆ తంత్రాలను తెలుసుకుని, ఆ స్ట్రాటజీలు తెలుసుకుని, వాడు ఏ కోణం నుంచి మనల్ని చేస్తున్నాడు, ఏ కోణం నుంచి నిన్ను మోసగిస్తున్నాడు, ఏ కోణం నుంచి నిన్ను దేవుని నుంచి తప్పిస్తున్నాడు, ఏ కోణం నుంచి, ఏ యాంగిల్లో వాడు ఏ స్ట్రాటజీని ఉపయోగించి మనల్ని దేవునికి దూరం చేస్తున్నాడు అనేది పరిశీలించాలి. మనం గమనించుకోవాలి. నిత్యము దేవునికి దూరం చేయడానికి వాడు నిరంతరం వేసేటువంటి ఆ ఎత్తుగడలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. గమనించాలి, పరిశీలించాలి. నేను ఇది చేస్తే నేను శోధింపబడతానేమో, సాతాను నన్ను ప్రక్కదారి పట్టిస్తాడేమో, దేవుని మందిరానికి దూరం చేస్తాడేమో,
దైవజనులకు దూరం చేస్తాడేమో, సహవాసానికి దూరం చేస్తాడేమని చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. సాతాను దగ్గర ఏం మిగిలాయంటే వాడి కంప్లీట్గా వాడి యొక్క శక్తిని, వాడి బలాన్ని యేసయ్య కల్వరి సిలువలో నాశనం చేశాడు. వాడిని కంప్లీట్గా జయించాడు. కానీ వాడి దగ్గర ఇంకా తంత్రాలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ తంత్రాలు ఎలాంటివంటే విశ్వాసులు సైతం, పరిశుద్ధులు సైతం మోసగించబడే అంత శక్తివంతమైన తంత్రాలు వాడి దగ్గర ఉన్నాయి. అందుకే వాటిని ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దీన్ని ఇంగ్లీష్లో ఆర్మర్ ఆఫ్ గాడ్ అన్నారు. అంటే ఒక సైనిక వస్త్రాలకు సంబంధించిన డ్రెస్ అన్నమాట ఇది. ఆనాడు రోమా సైనికులు వేసుకునేటువంటి ఆ సర్వాంగ కవచం అంటే అన్ని అవయవాలను కప్పి ఉంచే కవచం. దాన్ని ధరించుకోమన్నాడు పౌలు గారు చెప్తూ, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండలమన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచములో ఏమున్నాయి అని అంటే, మీ నడుమునకు సత్యమునే దట్టి, అందులో దట్టి ఉంది, నీతి అనే మైమరు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే చెప్పుల జోడు గురించి రాశాడు. ఇవన్నీ యుగాక విశ్వాసం అనే డాలు, ఒక చేత డాలు పట్టుకోమంటున్నాడు. మరొక దానితో దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులవుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రాణం అంటే హెల్మెట్ తలకు పెట్టుకుంటే మరి సాతాను వేసే బాణాలు తగలవు. తల కాపాడుకోవాలంటే మన ఆలోచనల నుంచి వాడు కొడతాడు మనల్ని, మన హృదయాన్ని కొడతాడు వాడు, మన మనస్సును పాడు చేస్తాడు వాడు తంత్రాలతో. అందుకే విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, పాదములకు సమాధాన స్వార్థం అనే సిద్ధ మనసు అనే జోడు, నీతి అనే మైమరువు, ఇవన్నీ ధరించుకుంటూ ఇంకా అంటాడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం కూడా చేతబట్టుకోవాలి. ఆత్మ ఖడ్గం అంటే వాక్యము చేతబట్టుకోవాలి. ఇవి ఉన్నప్పుడు సాతాను తంత్రాలని మనం ఎదిరించి వాడిని ఎంత మాత్రం కూడా నిష్కర్షగా వాడిని మనం ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైతే మనకి ఇది లేదో, ఈ సర్వాంగ కవచం ఉండదో, అప్పుడు మనం నశించిపోతాం. కింద అంటాడు ఇంకా ఫైనల్గా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండేది. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రార్థన కూడా ఒక ఆయుధం. కాకపోతే ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఇది లేదు, కానీ క్రిందకు వచ్చేసరికి పౌలు గారు దాన్ని కూడా మెన్షన్ చేశారు. ప్రతి విషయంలో ప్రతి సమయంలో మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఈ విధంగా సాతాను తంత్రాలను మనం ఎదిరించుటకు శక్తివంతులం అవుతాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు ప్రియమైన సహోదరులారా గమనిస్తే, ఈనాడు లోకంలో పరిస్థితులు, విశ్వాసాలు చిక్కించుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. యవనస్తులు చిక్కుబడుతున్నారు, పెద్దలు చిక్కులు పడుతున్నారు, కుటుంబాల్లో చిక్కులు వస్తున్నాయి, రకరకాలైన శోధనలకు అపవాది తంత్రాలకు గురై మంచివాళ్ళు సైతం మోసగించబడుతూ, మంచివాళ్ళు సహితం భక్తి నుండి తప్పుకుంటున్న, భక్తిపరులు సహితం పాడైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు మనం నేడు చూస్తున్నాం. కనుక మరి సాతాన్ తంత్రములను గుర్తించి జాగ్రత్త పడదాం. ఆర్మర్ ఆఫ్ గాడ్ లేదా సర్వాంగ కవచమును ధరించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఈ అంచె దినాల్లో బహు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఇదిగో మమ్మలను ప్రభువా నిరంతరము నీ వాక్యం చేత హెచ్చరిస్తూ, మేమెట్లా బ్రతకాలో, మేమెట్లా జీవించాలో
మాకు నాయన నిరంతరము మీరు బోధిస్తూ ఉపదేశం చేస్తున్న ప్రేమగల తండ్రి, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులయ్యా. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అని. అవునయ్యా, మేము సాతాను తంత్రములను ఎరగాలని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. వాటిని తెలుసుకుని వాడి వ్యూహాలు, వాడి యొక్క కుట్రలు కుతంత్రాలు తెలుసుకుని మేము జాగ్రత్తగా ఉండుటకు నాకు మా అందరికీ కృపను దయచేయండి. నైనా మీకు స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలీలు బిలాము యొక్క ఉచ్చులో పడిపోయారు, బలాకు రాజు యొక్క ఉచ్చులో పడిపోయారు. ఆ యొక్క మిద్యానీయులు పండుగకు పిలువబడి ఇశ్రాయేలీలు యవనస్తులు అనేకులు వ్యభిచరించారు, వారి దేవతను ఆరాధించి విగ్రహారాధన చేశారు. వ్యభిచరించి 23,000 మంది పైబడి చనిపోయారు తెగులు చేత. మీ ఉగ్రతకు బలైపోయారు. ఎంతో బాధాకరమైన విషయం అయ్యా. అట్లా నాయనా, ఈరోజు బయట మమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు, లేదా అపవాది ఓర్వలేక మా మంచితనాన్ని లేదా నీలో బ్రతుకుతున్న బ్రతుకును వాడు భరించలేక అనేక రీతులుగా వాడు తంత్రాలు చేత చెక్కించుకునే ప్రమాదం ఉందని ఈ మాటల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అయితే మేము జాగ్రత్తగా ఉండటకు మాకు శక్తినివ్వండి అయ్యా. మీరు అన్నారు, వాడిని ఎదిరించాలి అంటే మీరు ఈ సర్వాంగ కవచము ధరించుకోండి అన్నారు. కాబట్టి మాకు ఇవ్వబడ్డ ఈ సర్వాంగ కవచం అనేటువంటి యుద్ధ కవచం మేము ఎల్లప్పుడూ ధరించుకొని దాన్ని విడవక మరి సాతాను తంత్రాలను ఎదిరించి మేము ఈ లోకంలో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు నాకు మా బిడ్డలకు ప్రసాదించండి. ప్రతి విషయంలో మేము ప్రతి సమయంలో ఆత్మచేత ప్రార్థించే ప్రార్థన అనుభవాన్ని వీడక నాయన జాగ్రత్త కలిగి ఉండుటకు మా అందరికి సహాయం చేయమని, ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు వారికి హెచ్చరికగాను, మరి నాయన మరి ధైర్యాన్ని కల్పించేది గాను, జాగ్రత్తను మేల్కొల్పును కల్పించేది గాను చేయమని మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.